రవితేజ గారితో ఆల్రెడీ మీరు ఇదివరకు సినిమా చేశారు. సో మళ్ళీ చేయటం దాని గురించి ఏం చెప్తారు? నెంబర్ 1. అట్లాగే ఈ సినిమాలో మీ భర్తేనా రవితేజ గారు? యా, మీరు అడిగినట్టు రెండోసారి చేయడం చాలా అదృష్టం. ఆయన పక్కన చేయడం చాలా లక్ ఉంటే కానీ కుదరదు. అది కూడా నేను చాలా రోజుల తర్వాత వస్తున్నాను. ఫస్ట్ ఫిలిం ఆయన ఎనర్జీ మీ అందరికీ తెలిసిందే. అలాగే రెండో సినిమాలో కూడా నాకు అది 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 అసలు ఆయన పక్కన యాక్ట్ చేస్తున్నట్టే ఉండదు. అండ్ హీస్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్. సో వర్కింగ్ బిసైడ్ హిమ్ అది నా అదృష్టం. అలాగే సుధాకర్ గారు నన్ను కూడా అనుకుని ఈ క్యారెక్టర్కి కిషోర్ గారు ఇలా అనుకుని తీసుకోవడం అనదర్ లక్. అండ్ యా, ఐ ప్లే హిజ్ వైఫ్. మీరు ఆ టీజర్లో చూసే ఉంటారు. సో యా, అంటే మామూలుగా ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్తో అంటే ఎప్పుడు రిపీట్ ఉంటుంది. అయితే మీరు ఇద్దరు కలిసి చేసిన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినా కానీ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనేది ఎప్పుడు మన స్వాగతం పడుతూ ఉంటుంది, మనం చేస్తూ ఉంటాం. కానీ మీరు రవితేజ కలిసి చేసిన సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా మీరు చేయడం గురించి ఆ అవకాశం వచ్చినప్పుడు మీరు హ్యాపీ అయ్యారు. సో బేసిక్లీ సినిమా ఆడకపోయినా ఐ హ్యావ్ ఆల్వేస్ వన్ అండి. అంటే నా సాంగ్స్ కానీ నా పాటలు కానీ. సో దట్స్ వై పీపుల్ హ్యావ్ ఆల్వేస్ లవింగ్ మీ. మీ లవ్ నాకు ఎప్పుడూ ఉండింది. అలాగే సార్ కాంబినేషన్, నా కాంబినేషన్ చాలా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. సో ఎవ్రీబడి లవ్డ్ ఇట్. సో అలాగే ఇందులో కూడా కిషోర్ గారు, టు బీ ఫ్రాంక్, ఈ రోల్కి నన్ను అనుకోవడానికి యూజువల్లీ ఆపోజిట్ సైడ్ అనుకుంటారు. ఓకే, షీస్ డన్ దిస్ గ్లామ్ రోల్, షీస్ డన్ దిస్ అనేసి. సో దిస్ ఇస్, ఈ క్యారెక్టర్ ఇస్ కిషోర్ తిరుమలాస్ బాలామణి. ఎస్ కిషోర్ గారు, ట్రైలర్లో చూస్తుంటే మనకు భార్య అండ్ లవరు, భర్త అంటే ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియురాలు, ఆ లుక్ ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. అది అంటే మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు ఆ పిల్ల ఊరు వెళ్తే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సతీ లీలావతి మనకి ఆ సినిమాలు వచ్చుంటాయి. సో మ్యాక్సిమం లైఫ్లో ఇద్దరు ఉమెన్ అంటే ఒకళ్ళు వైఫ్ ఇంకొకళ్ళు ఉన్నప్పుడు సో ఆ రిలేటెడ్గా వచ్చిన బేసిక్ కామన్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. బేసిక్ కోర్ ఉంటుంది అది. కాకపోతే మనం ట్రీట్ చేసిన విధానం కానీ క్యారెక్టరైజేషన్ అంతా కూడా మొత్తం వేరేలా ట్రీట్ చేసాం. బట్ రవితేజ ఫన్ మిస్ అవ్వకుండా సో నేను ట్రీట్ చేస్తే అలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అలా ట్రీట్ చేశాను. రవితేజ గారు లుక్ కూడా చాలా డిఫరెంట్గా, చాలా ఎంత అంటే అంత హ్యాండ్సమ్గా ఉన్నారు. అంటే ఎందుకు కాన్సెప్ట్ తగ్గట్టుగా తీసుకున్నారు? ఆయన లుక్ చూస్తే కొన్ని మాస్ మహారాజ్ అంటే కొద్దిగా మాస్ లుక్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇందులో చూస్తుంటే ఫుల్ లేదు. రవి గారే ఏంటంటే సినిమా నన్ను పిలిచినప్పుడే వచ్చి నేను ఇప్పటిదాకా చేస్తున్నాను కదా, నాకు ఇదేమీ గుర్తుకు రాకుండా నేను ఫ్రెష్గా నన్ను చూసుకుంటే నాకు ఫ్రెష్గా అనిపించేలాగా చాలా కూల్గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం. ఎక్కడ ఇప్పుడు జరుగుతున్న వాటికి సంబంధించి నువ్వు ఇది కూడా నువ్వేం పెట్టద్దు. నీ కథకి ఆ క్యారెక్టర్ రామ్ సత్యనారాయణ ఎలా బిహేవ్ చేస్తాడో నువ్వు ఎలా చేస్తావో అట్లా నేను యాస్టీస్ వెళ్ళిపోతానన్నాను. కిషోర్ గారు సార్ రవితేజ గారి డైరెక్టర్స్ అందరికీ ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ ఇప్పుడు ఏంటంటే, ఆయన సక్సెస్ ఫెయిల్యూర్తో పక్కన పెడితే ఆయన ఒక సీరియస్ సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు రవితేజ గారు సీరియస్ కాదు, కొంచెం కామెడీ సబ్జెక్టులు చేయాలంటున్నారు. కొంచెం కామెడీ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకున్నట్టేమో ఎప్పుడు ఇవేనా ఎన్నాళ్ళు ఈ సినిమాలు అని చెప్పి అంటున్నారు. సో కొంచెం ట్రిక్కీ అయిపోతుంది రవితేజ గారికి కథ రాయాలంటే. సో ఏంటి ఆ సంఘర్షణ మీలో కూడా ఉండిందా ఫస్ట్లో? అంటే స్టార్టింగ్లో ఉండే అండి రాసేటప్పుడు. బట్ ఆయన అన్నది ఏంటంటే, నీ ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ చూశాను కదా నేను. సో అంతకుముందు ఆ హీరోస్ ప్లే చేసిన మూవీస్ ఉంటాయి కదా, నీ రైటింగ్లోకి వచ్చేటప్పటికి నీ క్యారెక్టరేషన్ ఫాలో అయితే ఒక ఫ్రెష్నెస్ వస్తుంది కదా. సో అందుకని నువ్వు ఇదేం దృష్టిలో పెట్టుకోవద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అసలు నువ్వు ఎలాగైతే బిహేవ్ చేస్తావు యాస్టీస్ నిన్ను ఫాలో అయితే నాకు కూడా కొత్తగా ఉంటుంది. సో అనే ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడంతో నేను ఎక్కడా కూడా అసలు పాస్ట్ కానీ ఇక్కడ ఏమనుకుంటారు అదేం లేదు, స్ట్రిక్ట్లీ క్యారెక్టర్నే ఫాలో అయిపోయాను. సార్ ఇంకొకటి ఏంటంటే, ఈ సంక్రాంతికి ఆల్వేస్ ప్రతి సంక్రాంతికి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. ఈసారి అలాగే ఉంది. బట్ సర్ప్రైజింగ్లీ వస్తున్న 5 సినిమాలు కూడా కామెడీ సినిమాలు. అండ్ ఫామ్ విషయంలో రవితేజ గారు ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, మీరు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నారు. ఏంటి ఈ కాంపిటీషన్ని తట్టుకుని నిలబడగలరా? అంటే మామూలుగా అంటే నేను బేసిక్గా ఈ సినిమా వర్క్ మొన్న కూడా మాట్లాడుతున్నప్పుడు నేను డైరెక్టర్గా నాకేంటనో లేకపోతే యాక్ట్ చేసిన వాళ్ళకు టెక్నీషియన్స్ గురించి కంటే కూడా నాకు ఎక్కువ ఇంపార్టెంట్
సో ఈ చేసిన ప్రతి ప్రొడ్యూసర్ కూడా ప్రతి సినిమా వాళ్ళు పెట్టిన డబ్బుల కంటే కొంత ఎక్కువ రావాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సో సినిమా ప్రొడ్యూసర్ గురించి నేను ఎక్కువ ఆలోచిస్తాను. సో మేము ఆ కాంపిటీషన్లో వచ్చినా సరే మేము మా అంటే ఎంత ఎంటర్టైన్ చేయగలమో అదంతా అయితే కేర్ తీసుకున్నాం. సార్ కిషోర్ గారు. సుధాకర్ గారు సార్, సంక్రాంతి 5 సినిమాల్లో రాజాసాబ్ లాంటి పెద్ద సినిమా ఉంది, నారీ నారీ నడుమురారి లాంటి చిన్న సినిమా ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే ఈవెన్ రాజాసాబ్ కంటే కూడా ఫస్ట్ ఓటీటీ క్లోజ్ చేసింది మీరే. అవును సార్. అంటే ఇప్పుడు ఈవేళ రేపు మార్కెట్ ఎలాగో తెలుస్తుంది, అందరికీ తెలిసింది చాలా ఎంత క్రిటికల్గా ఉందో. అది ఎలా పాసిబుల్ అయ్యింది? మేము మొత్తం అంటే మేము ఎవరైతే ఇప్పుడు మేము జీకి ఇచ్చామండి, జీ వాళ్ళకి 3 times నెరేషన్ విన్నారు వాళ్ళు. అంటే అందరూ విని నెరేషను వాళ్ళందరికీ బాగా నచ్చి ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది పక్కా పండక్కి వర్కౌట్ అయింది అని చెప్పి ధైర్యంతోనే తీసుకున్నారు వాళ్ళు. అందరూ 5 months బ్యాక్ సినిమా స్టార్ట్ అయినప్పుడే ఇచ్చేసేవాళ్ళు. ఇక్కడ నుంచి సినిమా స్టార్టింగ్ ముందే స్క్రిప్ట్ స్టేజ్ నుంచే ఓటీటీలకు చెప్పాల్సిన పరిస్థితి అండి ఇక్కడ నుంచి? అలా లేదండి, బట్ అంటే చెప్పాల్సి వచ్చింది ఈ సినిమాకి. అంటే చెప్తే వాళ్ళకి కూడా మనం ఎలా వెళ్తున్నాం అనేసి, అందుకని నేను నెరేట్ చేశాను సినిమా కథ మొత్తం. ఆల్ ది బెస్ట్. కిషోర్ గారు ఇక్కడే. హలో సార్, ఇందాక మీరు చెప్తూ నేను శైలజ కావచ్చు, అంటే మీ లైఫ్లో ఒక్కొక్క ఎలిమెంట్ అంటే మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి అంశాలన్నీ కథలుగా మార్చి ఆడియన్స్ ఎంటర్టైన్ చేశారు. అవును. ఈ కథ మలచడానికి మీ లైఫ్లో ఇంకో అమ్మాయి ఏమైనా ఉందా? ఉంటారు కదండి, అందరి లైఫ్లో లేకుండా ఉంటారు కదా. 90% రియాలిటీ అదే కదా, లేకుండా ఉండరు. సో రియాలిటీలో ఉన్న అమ్మాయిని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఈ కథ రాశారు, అది ఆడియన్ని భర్త మహాశైలు అన్నారు. సో ప్రతి భర్తకి ఇంకో అమ్మాయి ఉండాలనే కోరిక ఏమైనా చూపిస్తున్నారా, లేకపోతే ఇందాక మీరు అన్నట్టు పెళ్లి తర్వాత కాదు, పెళ్లి ముందు కూడా ఉండొచ్చు కదా. పెళ్లికి ముందు ఉంటారు, పెళ్లి తర్వాత సో అలాంటి ఆలోచన రేకెత్తిస్తుంది సినిమా. కామన్గా పెళ్లి ముందు ఒక ఎవరు చేయకూడదని పెళ్లి ముందు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోలేక ఇంకోళ్ళని చేసుకుని అనేది చాలా కామన్ కదండి. 50-60% జరుగుతుంది, 90% జరుగుతుంది. సో నా పాస్ట్ లైఫ్లో మేము మళ్ళీ ఫ్రెండ్లీ అంటే నా ఎక్స్పీరియన్స్ అన్నీ వస్తుంది ఇందులో. సో ఇంకోళ్ళు ఉన్నంత మాత్రాన వాళ్ళని తక్కువ చేయాలని ఉండకూడదు. సో ఫ్రెండ్లీగానే ఉండాలి, మొత్తం కూడా ఒక అండర్స్టాండింగ్లోనే ఎండ్ అవుతుంది. సో మరి అంటే డింపుల్ ఆల్రెడీ రవితేజ్ గారితో చేసింది ఒక కాంబినేషన్ చూశారు. సో ఆశిక రంగనాథ్ గారిని సో రవితేజ జోడీగా సో ఒక గ్లామర్ రోల్లో చూపించడానికి తను ఎలా చూస్ చేసుకుంటున్నారు? సో తన గ్లామర్ అనేది స్క్రీన్ మీద ఎంతవరకు ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తుంది? అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆశిక ఇంతకుముందు ఒక సినిమా కూడా వర్క్ చేయాలి మేము, అప్పుడు కుదరలేదు. సో ఆశిక నేను తన ప్రీవియస్ కన్నడ ఫిలిమ్స్ అన్నీ చూశాను, నా స్వామి రంగాన్ని చూశాను. ఇప్పటిదాకా తను మ్యాక్సిమం ట్రెడిషనల్గానే స్క్రీన్ మీద ఎక్కువ చూపించాను. సో నాకు ఆ వేరియేషన్ ఉండాలి. ఇప్పుడు చూసిన ఇమేజ్నే మళ్ళీ మనం ఫాలో అయినట్టు కాకుండా కొంచెం అది వేరియేషన్ ఉండాలని ఒకటి. ఇంకోటి ఈ క్యారెక్టర్ బేసిక్లీ స్పెయిన్లో ఉంటారు. సో అక్కడ ఉన్నదాన్ని బట్టి సో ఈవిడైతే బాగుంటుందని అన్ని రకాలుగా. కిషోర్ గారు, ఒక డైలాగ్ టీజర్లో డైలాగ్ ఒకటి బాగా నచ్చింది, రవితేజ గారితో చెప్పించారు. వదిన చెల్లి అన్నారు, భార్య కాదు అన్నారు. భార్యకి వదిన చెల్లికి తేడా ఏంటి? అంటే తను ఇంట్లో ఎవరెవరు ఉన్నారంటే భార్య అని చెప్పలేని పరిస్థితి, బట్ ఎవరెవరు ఉన్నారో చెప్పాలి. సో భార్య నుంచి వదినోళ్ళ చెల్లి అంటే ఇప్పుడు మామూలుగా మన వైఫ్ వదినోళ్ళ చెల్లి అంటే వైఫే కదా. సో నేను ఇట్లా వీళ్ళందరినీ చెప్పి వైఫ్ అని చెప్పకుండా ఇంకో పదం వాడాడు అంతే, వదినోళ్ళ చెల్లి అని. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే వైఫే కదా అన్నాడు. ఓకే అండి, ఇది మీరు ఎంచుకున్న సబ్జెక్టు చిన్న లైన్ దాటినా కానీ చాలా తేడాలు వచ్చేస్తాయి. వైఫ్, హస్బెండ్, ఇంకొక అమ్మాయి, ముగ్గురు మధ్య క్యారెక్టర్లు అనేది ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? ఈ 2 క్యారెక్టర్లు బ్యాలెన్స్ చేయాలి, ఫన్ జనరేట్ చేయాలి. సో అంటే నేను ఇందులో ఫన్ ఎంత ఉంటుందో మీకు ల్యాండింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. దీనికి ఎలా ఆన్సర్ చెప్తారు ఈయన అంటే ఒక డైరెక్టర్గా మన క్వశ్చన్ ట్రిగ్గర్ చేసి ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళాం కదా, బట్ ఫైనల్గా ఎలా ల్యాండ్ చేస్తారు అనేది నాకు కూడా ఫస్ట్లో టఫే, ఎందుకంటే ప్రీవియస్ ఫిలిమ్స్లో అంతా ఎలా ఎండ్ చేశారని చూశాను. సో పర్ఫెక్ట్ ల్యాండింగ్తో నేను అన్ని సెట్ చేసింది. డింపుల్ గారు, చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. ఈ గ్యాప్ కారణం ఏంటంటే ఏం చెప్తారు? సోషల్ మీడియాలో అయితే కనిపిస్తూనే ఉన్నారు, చాలా ఇష్యూలు కూడా చూసాము. గ్యాప్ రాలేదండి, అంటే నేను తీసుకోలేదు, అది వచ్చింది. సో నాకు తెలీదు, ఇట్స్ జస్ట్ టైం అంతే. కరెక్ట్ టైంలో కరెక్ట్, ఐ థింక్ దిస్ విల్ బీ ద కరెక్ట్ ఫిల్మ్ అగైన్. సో కానీ నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ సోషల్ మీడియా ట్రెండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్సో. సో యా, యువర్ సపోర్ట్ వాజ్ ఆల్వేస్ దేర్. సో ఐ స్టిల్ హోపింగ్ ఫర్దర్ మోర్. యా. కిషోర్ గారు